ఇంట్లో మీ హస్బెండ్ చేత కూడా ఇలానే చేపించండి ఒకసారి ఎలా వస్తుందో చెప్పు. డోంట్ ఎంకరేజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుస్సు అని వ్లాగ్స్. ఇవాళ అయితే సండే కదా, మా హస్బెండ్ అయితే స్పెషల్గా ఏదో చికెన్ కర్రీ చేస్తాడంట మా కోసం తినడానికి. ఎట్లా చేస్తున్నాడు ఏందో ప్రాసెస్ అయితే ఒకసారి చూడండి. ఈరోజైతే నేనైతే చేయట్లేదు, ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాం, పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అవి తీసుకువచ్చాము. కనిపించు, ఏందా దబ్బా దబ్బా కొడుతున్నావు? అంతే అంతా ఏందో దబ్బా దబ్బా కొట్టేస్తా ఉన్నాడు. జరుగు, వాళ్ళకి చూపిస్తే కదా ఏమేమి వేస్తున్నామని. చూసుకో, ఇది మసాలా వేసుకుంటా. మసాలా అయితే వేస్తున్నానంట, ఫ్రిడ్జ్లోనే ఉంది. డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము పిల్లలకి. ఇవైతే అంతకుముందు విడిగా తెప్పించున్నాను కదా, అవి ఎండు ద్రాక్ష, జీడిపప్పు. ఇవి ఎంత కాస్ట్ చేస్తాయో చెప్పండి, మీకు తెలిస్తే ఒకవేళ కామెంట్ చేయండి. ఏదేదో మసాలా వేస్తున్నాడు. ఇదైతే 550, ఇది 200, ఇది 400. బయటికి వెళ్ళి ఇప్పుడే తెచ్చాము, త్వరగా చేస్తూ ఉన్నాడు కర్రీ. ఏమంత తొందర చిన్నగా చేయలేవా? మధ్యాహ్నం చికెన్ తెస్తా చెయ్యి అన్నాడు, నాకు ఓపిక లేదని చెప్పి ఏదో టమాటా ఎర్రగడ్డ పిచ్చి పిచ్చిగా చేసేసి మజ్జిగ తెస్తున్నా. మజ్జిగ చారు ఏదో వేసాను. ఎండు కొబ్బరి అయితే కనిపించలేదంట ఫ్రిడ్జ్లో. ఫ్రిడ్జ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. నానా సౌండ్ తగ్గించు. ఫ్రిడ్జ్లో పిచ్చి పిచ్చిగా ఉంటుంది మా ఫ్రిడ్జ్ అయితే, ఎంత సర్దినా అంతే ఎట్లానే ఉంటుంది. ఇది ఎండు కొబ్బరి. పిచ్చి పిచ్చిగా ఉంది కదా మా కిచెను. అయితే ఫ్రిడ్జ్లో పెట్టుంటే అంతే కదా. కట్ చేయి. నేనైతే మసాలా వేసి పెట్టాను, కానీ తనకు వద్దంట, అది నచ్చలేదంట. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పట్టా మొగ్గ, ఎండు కొబ్బరి, వాటర్ కొంచెం వేస్తున్నాడు. ఇప్పుడైతే మిక్సీ కొడుతున్నాడు. అది అట్లా ఉంటుంది మనం చేస్తే. ఆ లీక్ ఏంది, అన్ని వాటర్ వేస్తే లీక్ రాక. టూ స్టెప్స్, అదే సెకండ్ దాకా వస్తే పని చేస్తాను. ఆయిల్ అయితే వేస్తున్నాడు. స్పెషల్ చికెన్ కర్రీ అనమాట ఇవాళ, నాకు లీవ్. లివర్ అయితే తెచ్చుకున్నాడు. ఇక్కడైతే చికెన్ కొంచెం ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ దాని లేదా ఉప్పు పసుపు వేసుకో అన్నాడు, స్మెల్ రాకుండా అంట. గ్యాస్ అయితే నిన్న అయిపోయింది, మళ్ళీ కొత్త గ్యాస్ అయితే పెట్టాము. ఏమేమి వేసావు? ఎర్రగడ్డ వేసాడు, ఆనియన్ వేసాడు, కరివేపాకు మొత్తం ఒక చేతి రెండే వేసాడు, ఎంత ఉందో అంత. ఇప్పుడు ఎందులో పచ్చిమిర్చి ఏం వేసుకోవా? పచ్చిమిర్చి అదేమన్నా ఆయిలా కాగిందని ఇటు చేయబెట్టి చూస్తున్నావా? చూడండి చెమటలు. ఏదో ఎన్నో సంవత్సరాలకు వచ్చాడు కిచెన్లోకి. ఎన్ని ఇయర్స్ అవుతుందో. నేను ఫస్ట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కుషంత్ అప్పుడు బాగా చేసి పెట్టాడు. ఇంకా కుషంత్ పుట్టేశాక ఇంక అస్సలు, పాప కూడా పుట్టేసింది, ఇంకా దాని వైపే రాలా. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. యాక్చువల్గా నేను కూడా ఇప్పుడు చికెన్ వద్దులే, ఏదన్నా ఎగ్స్ తెచ్చుకొని చేసేసుకుందాము అని అన్నా. లేదు, 1/2 కిలో అన్నా తెచ్చుకోవాలి. ఈ రోజంతా నన్ను చికెన్ లేకుండా పస్తు పెట్టేసావు, మధ్యాహ్నం చూస్తే టమోటా ఎర్రగడ్డ వేసావు, మజ్జిగ చారు వేసావు, ఇప్పుడన్నా నాకు ఖచ్చితంగా చికెన్ కావాలి, నేను తెచ్చుకొని నేనే చేసుకుంటాలే అన్నాడు. బ్రహ్మాండంగా చేసుకొని నాకు కూడా కొంచెం పెట్టు అని చెప్పాను.
ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాడు. చాలులే, ఆనియన్స్ వచ్చేసాయి రెడ్ కలర్లోకి. ఇంకేసేసాయి మసాలా. నాకు తెలుసులే, నేను చెప్పాలి. నీ వంట వేరు, నా వంట వేరు. నా దాంట్లో తలదొచ్చు. ఇష్టం ఉంటే తిన అనేక. ఓకే సార్, మీరే చెప్తే అదే సార్. ఉన్న మసాలా మొత్తం పోసేస్తాడులే. అదిగో కొడుకేమో పైనాపిల్ కావాలని చెప్పి ఆడేస్తూ ఉన్నాడు. కొడుకు కోసం పైనాపిల్ పెట్టాడు. పైనాపిల్ చీజు ఆ రెండు కలిపి తింటే బాగుంటుంది అంట టేస్ట్. నాకు తెలీదు, మా ఆయన తినాలని ఆశ అంట. అట్లాగా ఆఫీస్లో తెస్తారంట. అట్లాగా నేనేమో వద్దులే, ఎందుకు అంత కాస్ట్. ఇదంటే 85 రూపీస్ అంట ఆ పైనాపిల్. అది చీజ్ 140 అంట. రెండో తెచ్చాడు. బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాడు. కొర్షి ఏంటది? ఏంటది? ఏందనా? అవైతే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టి. నానా అది చీజ్, అది ఫ్రిడ్జ్లో పెట్టు, తినేది కాదు, బాగోదు బాగోదు అది. ఏం సార్ ఒకసారి తీయొచ్చా? మసాలా అయితే ఒక ట్యాంకర్ నీళ్ళు పోసేసాడు. మసాలా ఉడకాలంట. కొంచెం పిల్లలు తినాలయ్యా, చూసేయి. కొంచెం కారం, కొంచెం కారం చూసేయి. రసం ఇప్పుడు పెట్టలేను, నాకు ఓపిక లేదు. అదే ఎట్లా పడదు, సర్దుకో తినేసేయండి. మార్నింగ్ పెట్టుకోవచ్చు, పెరుగుంది. అది పెట్టు, అది దాని పక్కన కొంచెం ఈజీగా ఒక 3-4 minutes టైం పడుతుంది. అయితే 3-4 minutes సిమ్లో పెట్టి ఉడికించాలా చికెన్? నువ్వు హైలో పెట్టేసావా? ప్లేట్ తీసుకో. అదో ప్లేట్ అక్కడే ఇద్దా. పోషిరా, ఏదో ప్రయోగం అయితే మొత్తాన్ని చేస్తా. అబ్బా అది పండనా? అది పచ్చిది. అది రిటర్న్ పెట్టాల్సి. పెడితే మార్నింగ్ అయినా మక్కిపోద్ది కదా. సరే కోసేసుకోండి, కోసేసుకోండి. జ్యూస్ అన్నా చేసేసుకోవచ్చులే. వర్షి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్, అందరు బాగున్నారా చెప్పు. మేమైతే చాలా బాగున్నాం. ఓకే, నాకైతే బాగాలేదు, జలుబు చేసింది. చెప్పు. నైట్ అయితే ఒక 4 వరకు అయితే కంటి మీద రెప్పే లేదు మాకు. అసలు ఫుల్ ఫీవరు, జలుబు, దగ్గు ఎక్కువ అయిపోయింది. అసలు నైట్ 4 దాకా అసలు నిద్రే లేదు. మిషన్ పెట్టుకోవడం, ఫీవర్ చూసుకోవడం, మెడిసిన్ పోసుకోవడం. అబ్బా అసలు పచ్చిది, అది బాగోదు టేస్ట్ కూడా. చీజ్ కావాలి కాంబినేషన్ దానికి అన్నాడు, చీజ్ తెప్పించుకున్నాడు. మళ్ళీ చెర్రీ కావాలి దానికి కాంబినేషన్ అని చెప్తున్నాడు. టేస్ట్ లేదా? పండితే టేస్ట్ ఉంటుంది. ఎట్టుందా చీజ్? అబ్బాయి అడుగు. నాన్న చీజ్ ఎక్కడ పెట్టావు? తేపో, ఫ్రిడ్జ్లో పెట్టున్నా. తేపో. అయితే నాకు ఒక పీస్ ఇవ్వు. అన్ని మంచి పీసులు పెట్టుకొని కావాలని చూడండి ఏది ఇస్తున్నాడు. చికెన్ అయితే వేసాడు. ఇంకా అది బాగా కొంచెం గెరిటితో కలిపెట్టు. అది కొంచెం బాగా ఉడకాలా.
కలుపు లేదు, కల్లుప్పు లేదు, సాల్టే ఉంది. సాల్ట్ టేస్ట్ రాదు. కల్లుప్పు అయిపోయింది. ఏందమ్మా అన్నయ్య ఇచ్చాడా? తొలి కాదే అన్నయ్య ఇమ్మన్నాడా? మార్నింగ్ తింటావా? ఓకే నాన్న. సరే నువ్వు వెళ్ళి టీవీ చూడిపో. డాడీ చికెన్ చేస్తున్నాడు కర్రీ. అయిపోయిన వెంటనే నీకు ఫుడ్ వేసుకొచ్చేస్తా, ఓకేనా? ఇప్పుడే ఇవ్వకు వాటరు. సారీ అండి, మీరు మాట్లాడొద్దన్న. సాల్ట్, కారము, పసుపు అయితే వేసేసాడు. చూసే కారం అప్పుడే వేసాడన్ని. భలే వాసన వస్తుంది. చికెన్ మసాలా కూడా ఇప్పుడే వేసేస్తావా? చికెన్ మసాలా ఏంది ఇంకా? వావ్, సూపర్ ఉందండి చూడటానికి. బ్యూటిఫుల్. ఉప్పు చూసావా? సరే అంతా అయిపోయింది. ఇప్పుడైతే కొద్దిసేపు పెడతాడు. నెక్స్ట్ అయితే మళ్ళీ ఏంటండి స్మెల్ అయితే సూపర్ ఉంది. భలే ఉందండి స్మెల్ అయితే. భలే మంచి వాసన వస్తుంది. టేస్ట్ వీళ్ళిద్దరైతే ఫుల్ వెయిటింగ్. ఏనానా చీ కోసం వెయిటింగా? తల్లి పర్షి నువ్వా? వేస్ట్ అండి. 85 రూపీస్ పైనాపిల్, చీజ్. అసలు చీజ్ ఆ టేస్ట్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఏంది చీజ్ కాదు అది, బట్టర్. బట్టర్ పెట్టుకోపోయి చీజ్ పెట్టాడంట. బట్టర్ పెట్టుకోపోయి చీజ్ పెట్టుకున్నాడంట. సూపర్ ఉందంటున్నాడు. నాకు ఇస్తా అన్నాడు కానీ నాకు వద్దులే, ఆ సూపర్ టేస్ట్ నాకు వద్దు అని చెప్పా. చీజ్ వేసుకొని పైనాపిల్ తింటారు ఎవరన్నా, కానీ మా ఆయన తింటాడు. వెరైటీ. ఖుషు ఏమే దేనికోసం వెయిట్ చేస్తున్నావు? ఎవరు చేస్తున్నారు ఇవాళ కర్రీ? డాడీ చేస్తే ఇష్టమా, మమ్మీ చేస్తే ఇష్టమా? డాడీ చేస్తేనే ఇష్టం. నీకు మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? డాడీ ఇష్టం, మమ్మీ ఇష్టంలా? సరే బుక్ చేసుకో. నైట్కి టికెట్స్ ఎక్కేస్తా బస్సు, ఓకేనా? మా అమ్మ చూడాలి వీడియో మొత్తం. ఏడే పోమంటావు? నాది అమ్మకాడి పోవాలి నేనా? సరే ఉండు. వీటిలో కార్లు చూసేది మాయ్ పౌడర్ నంచుకొని తింటుంది. ఏంది టేస్ట్? పెరుగైతే వేస్తున్నాడు లాస్ట్లో కొంచెం. పెరిగేస్తే ఏంది, ఎందువల్ల బాగుంటుందా? దేనికి టేస్ట్? స్మూత్గా వస్తుంది, బాగుంటుంది పెరిగేసినందువల్ల. మా ఇద్దరం ఒక హోటల్ పెట్టేసుకుందాం, బండి, చిన్న బండి పెట్టేసుకుందామా? అంతే. అసలు హైదరాబాద్లో చిన్న బిజినెస్ కదా, ఫుడ్ బిజినెస్. అవును కదా? మీ ఆఫీస్లో ఎట్లుంటుంది బిజినెస్ అసలు? రోజుకి 30,000-40,000 ఎత్తుకుపోతారు ఒక్కొక్కరు. ఏంది ప్రాఫిట్ 30,000-40,000 ఎత్తుకుపోతారు. మా ఆఫీస్ బయట చిన్న బండి ఈ మధ్యన ఒకటి కూడా బాగా వైరల్ అయింది. ఒక పిల్లోడు వచ్చి జస్ట్ సిగరెట్స్ అమ్ముతాడు మా ఆఫీస్ బయట కూర్చొని.
ఏం లేదు, బండి లేదు, ఏం లేదు, జస్ట్ ఒక చిన్న బాక్స్ లో తీసుకొచ్చి అమ్ముతాడు. లేదు పాపులర్ అయింది. రోజు 20,000 25,000 బిజినెస్ అంట. సిగరెట్స్ ప్రాఫిట్ బాగా తాగుతారు అయితే. వీళ్ళు స్మూత్ గా ఉన్నారులే జాబ్ చేసే వాళ్ళు అనుకొని చాలా మంది మోసపోతారు. హైపర్ టెన్షన్స్ ఉంటాయి ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకి, ఎవరికైనా ఐటీ వాళ్ళకి తెలుస్తుందా బాగా. అవునవును. అలాగే నేను తాతాను అనుకో బాగు, నాకు అసలు అలవాట్లేదు. అసలు కనీసం ఆ స్మెల్ కూడా అసలు వామిటింగ్ చేసుకుంటారా స్మెల్ కూడా, కనీసం ఆ స్మెల్ వచ్చిన ఆ స్మెల్ కూడా దగ్గరికి రానివ్వడు. ఏమంటే చేసేవాళ్ళు హెడెక్స్ ఉంటాయి కదా. ఇలా బట్టే సేపు నుంచి సిమ్లో ఉంటే ఎట్లా? టైం అయిపోయింది పిల్లలు పెట్టడానికి. లేదు 10 నిమిషాలు సిమ్లో ఉంటే ఉడకదు కదా. బాగా అయితే వచ్చేసింది నీట్గా మొత్తం. బాగా గ్రేవీ. కరివేపాకు వేస్తున్నాడు, కొత్తిమీర అయితే లేదు ఇంట్లో, కరివేపాకు వేస్తున్నాడు. స్మెల్ అయితే అబ్బా సూపర్ ఉంది స్మెల్. చేయి చేస్తే అంతేలేండి, బాగా కలిసి వస్తుంది. మసాలా పోసేసినట్టున్నాడు, ఎక్కువ ఉన్నట్టుంది మసాలా. సరిపోయిందా? గ్రేవీ కావాలి, సరే గ్రేవీ కావాలి కలుపుకోవడానికి. ఇంకొంచెం డ్రై చేస్తే ఇంకా చాలు, డ్రై అయిపోద్ది. అంతే. సూపర్ ఉందండి స్మెల్ అయితే. ఇదే నాకు కొంచెం టేస్ట్ చూసి నేను చెప్తా. తిని ఇక్కడ పెడుతున్నా, తిని నువ్వు చెప్పు. ఓకేనా? అయిపోయింది. కొంచెం పెట్టు. కొంచెం పెట్టు. కాలుతుంది. మా చక్కెర నాన్న చూడు. సూపర్ ఉంది టేస్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయాల ఇంత బాగా చేస్తాడని. ఎక్సలెంట్ ఉంది. సూపర్ ఉందండి టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో మీ హస్బెండ్ చేత కూడా ఇలానే చేపించండి ఒకసారి, ఎలా వస్తుందో చెప్పు. డోంట్ ఎంకరేజ్. మీ హస్బెండ్ చేత కూడా ఖచ్చితంగా చేపించండి, చాలా బాగుంటుంది. నేను 4 సంవత్సరాలు పెళ్లి అయితే 5 సంవత్సరాలు ఒకటి రెండోసారి ఇది వండా. అది కూడా ఏదో చెయ్యాలనిపించింది నాకు, నేను వండుకొని తినాలని వచ్చింది కాబట్టి అది కూడా ఏదంటే ఎంకరేజ్ చేయను. ఇంతే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.